ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను ఈ పెళ్లి చేసుకోను, నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పి దర్శన్ గారికి చెప్పేశాను. మన ఇంటి అమ్మాయే వాళ్ళ ఇంటి కోడలు కావాలని ఆనంద గారు అనుకుంటే నిన్నే కోడల్ని చేసుకోవాలి. ఇక నేను చేయగలిగింది చేశాను. వాళ్ళ మనసులు మార్చుకొని నిన్నే వాళ్ళ ఇంటి కోడలుగా చేసుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అమ్మా, నువ్వేంటిలా? కబురు చేస్తే మేమే వచ్చేవాళ్ళం కదండి. నన్ను కోడలిగా చేసుకోవటానికి వచ్చినట్టున్నారు కాబట్టి ఏం తెలియనట్టే బాధగానే ఉండాలి. శరణ్య వచ్చిందా? లోపలుందండి. ఒకసారి పిల్లవా. శరణ్య, ఆంటీ వచ్చారు, పిలుస్తున్నారు. నువ్వు మా అబ్బాయితో మాట్లాడిందంతా నేను విన్నానమ్మా. నేను నా మనసులో ఉన్న మాట మీ అబ్బాయితో చెప్పానంటీ. అంటే నీకు మా అబ్బాయి నచ్చలేదా? మా సంబంధం నచ్చలేదా? మీలాంటి వాళ్ళ ఇంటికి కోడలు అవ్వాలంటే అదృష్టం ఉండాలి. కానీ మీకు కోడలిగా కానీ మీ అబ్బాయికి భార్యగా కానీ నాకంటే మా అక్కే కరెక్ట్. అందుకే చెప్తున్నాను, మా నాన్నగారిని మీరు అన్నయ్య అని పిలుస్తారు. ఆ బంధాన్ని బంధుత్వంగా చేసుకోవాలని ఆశపడుతున్నారు. నిజంగా మీరు అదే కోరుకుంటే కనుక మా అక్కని మీ ఇంటి కోడల్ని చేసుకోండి. అప్పుడు నేను సంతోషంగా ఉంటాను, తను సంతోషంగా ఉంటుంది, మేమందరం సంతోషంగా ఉంటాం. మీరేమంటారన్నయ్య? నేను చెప్పేదేముందమ్మా,
ఒకరు వద్దు అనుకుంటున్నారు, ఒకరు కావాలనుకుంటున్నారు. ఏం చేయాలన్నది నీ నిర్ణయమేనమ్మా. నిర్ణయం తీసుకున్నాను కాబట్టే మీ అమ్మాయి మాట్లాడిందంతా విని కూడా మళ్ళీ మీ ఇంటికొచ్చాను. నువ్వు పెళ్లి వద్దంటున్నావంటే మావాడు నచ్చలేదేమో అనుకున్నా. నాకు పెళ్ళొద్దు, మా అక్కని పెళ్లి చేసుకోమని అడిగావు. అప్పుడెందుకా నిర్ణయం తీసుకున్నావో, నీ అభిప్రాయం ఏంటో అప్పుడు నాకు అర్థమయ్యింది. నా సెలెక్షన్ కరెక్ట్ అని మరోసారి రుజువయింది. ఆ రోజు ట్రెక్కింగ్ పోటీల్లో మీ అక్క గెలుపులో నీ ఆనందాన్ని వెతుక్కున్నావు. రాజ్కోటి సిల్క్స్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో వెనకుండి మీ అక్కని గెలిపించావు. నాకు గెలిచేవాళ్ళు కాదమ్మా, అలా మన అనుకుని మన వెంటుండి గెలిపించేవాళ్ళు కావాలి. కాబట్టి నువ్వే మా ఇంటి కోడలివి కావాలి. అది కాదంటే నేను ఇప్పుడేంటి, మీ అక్క హ్యాపీగా ఉండాలి, ఒక గొప్పింటి కోడలు కావాలి, అంతే కదా? దానికి నేనింతకు ముందే భరోసా ఇచ్చాను కదా. మీ అక్కకి మరో గొప్పింటి సంబంధం చూసి నేను పెళ్లి చేస్తాను. ఎంత కష్టమైనా సరే, ఎన్ని లాంఛనాలైనా సరే, ఆ బాధ్యత నాది. అన్నయ్య, శరణ్యే మా ఇంటి కోడలు కావాలి అనడానికి దానికి నాకు చాలా రీజన్స్ ఉన్నాయి. అనన్య విషయంలో తన గురించి, తన మనస్తత్వం గురించి నేనేం డిఫైన్ చేయను. కానీ కన్నవాళ్లుగా తను ఏంటి అన్నది నాకంటే ఎక్కువగా మీకే తెలుసుగా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.